హలో హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజీ ఫ్రై ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత వాటర్లో క్లీన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే ఆయిల్ అనేది యాడ్ చేస్తే అది త్వరగా కుక్ అయిపోతుంది. మామూలుగా అయితే వాటర్లో వేసుకొని కూడా కుక్ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకుంటాను. బట్ నేనైతే ఇలా చేస్తాను. కొంచెం సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా అంటే కుక్ అయిపోయిందో, బాగా ఉడికింది. ఉడికిన తర్వాత అందులోనే మనము తాలింపు కావాల్సినవన్నీ ఎండుమిర్చి, తాలింపు దినుసులు అవన్నీ వేసేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తూ ఉంది. టేస్ట్ కూడా నాకు తెలిసి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అన్నిటికీ బాగా పట్టేలాగా అటు ఇటు గరిటతో మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనకు తగినంత కారాన్ని యాడ్ చేసుకొని అటు ఇటు కలపాలి. స్మెల్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేకుండా ఎంత బాగా చేశానో. నేను చేసిన క్యాబేజీ ఫ్రై మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొత్తిమీర ఆకులు అవి వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే ఇవి వేసిన తర్వాత సూపర్గా ఉంది అసలు స్మెల్ అయితే మాత్రం. చూసారు కదా, ఈ ఫ్రై నచ్చిన వాళ్ళు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. చూడండి, క్యాబేజీ ఫ్రై రెడీ.